ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. ఈ విధంగా ఓ పార్వతి, భక్తుడైనటువంటి వాడు దేనినైనా సరే శ్రీ గురుదేవునికి అర్పించాలి. అలా అర్పించకపోతే మరి వాడికి జ్ఞాన మార్గము అనేటువంటిది ఏ విధంగా సఫలమవుతుంది? కాదు కదా. అందుకే భక్తుడైనటువంటి వాడి ఏ పదార్థాన్ని స్వీకరించాలి, అనుభవించాలి అన్నా కూడా మొట్టమొదటది శ్రీ గురుదేవునికి అర్పించాలి. అర్పించిన తర్వాతే తాను తీసుకొని అనుభవించాలి. ఆ విధంగా దాని చేత నేనేంటి చాలా సంతుష్ట తరంగితుడనే అవుతాను, నా చిత్తం ఎంతో ఆనందంతో నిండిపోతుంది అని సాక్షాత్తు పరమేశ్వరుడు, మంగళదాయకుడు, శుభాలను కలిగించేటువంటి శివశబ్ద స్వరూపుడు, అంటే కళ్యాణకారకమైనటువంటి ఆ స్వరూపుడు తెలియజేస్తూ, అంతేకాదు ఇంకా కూడా శ్రీ గురుదేవునికి భక్తుడైన వాడు సంబంధించేటువంటి అంటే పాదుకాస్తవాన్ని కీర్తించాలి. అంతేకాదు జ్ఞానముద్రను ధరించాలి. మూలమంత్రాన్ని ఎల్లవేళలా కూడా సంరక్షించుకోవాలి. అంటే భద్రంగా వాని యొక్క హృదయములో ఎల్లప్పుడూ కూడా మరి దానిని రక్షించుకుంటూ ఆ భద్రంగా హృదయంలో అలా కూడా నిక్షిప్తం చేసుకోవాలి అని చెబుతూ, అంతేకాదు భక్తి లేనటువంటి వారికి, శ్రద్ధాశూన్యులకి ప్రమాదవశము చేయకూడా ఈ విషయాన్ని ఏమాత్రమూ తెలియజేయకూడదు. ఎందుకు? వానికి భక్తి లేదు. వాడు ఈ యొక్క కనబడే దృశ్యమాన జగత్తు యందే మరి తృప్తి పడుతూ ఆ యొక్క విషయాలు ఏందే వాడు తత్పరుడై ఉన్నాడు. అటువంటి వానికి ఈ విషయాన్ని గురించి ఏమాత్రము కూడా చెప్పకూడదు. అలా చెప్పాడు అంటే చెప్పినటువంటి వానికి అనుభవం లేనటువంటి విషయం, తన గురించి తను గొప్పగా ప్రకటించుకోవడం కోసం చేసేటువంటి ఒక అబద్ధపు చేష్ట తప్ప, లేకపోతే నిజమైనటువంటి అనుభవం గురించి తన యొక్క సొమ్ముని తను సంపాదించింది జ్ఞానంలో కానీ అజ్ఞానంగా కానీ ఏ మార్గంలో తను సంపాదించినప్పటికీ కూడా ఆ సొమ్ముని ఏ విధంగా బయట పెట్టడో, అలాగే తను ఏ శాస్త్రాధ్యయనం ద్వారా, ఏ యొక్క జ్ఞాన ఆచరణ ద్వారా వాడు అనుభవ సిద్ధిని బయట పెడతాడా అంటే అనుభవంతుడు బయట పెట్టడు. అనుభవం లేనివాడే అనుభవం ఉన్నదనుకొని వాడి నోటికి వచ్చినటువంటి విషయాలన్నీ ఓదరగొడుతూ ఉన్నాడు అంటే వాడు అనుభవ సిద్ధి పొందినటువంటి వాడు కాదు. అంటే భక్తులు కాని వారికి, శ్రద్ధ లేని వారికి ఎప్పటికీ కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి విషయాలను గురించి ఎప్పుడూ కూడా చెప్పకూడదు, ఎక్కడా కూడా వాటిని గురించి మాట్లాడకూడదు అని తెలియజేస్తూ, అంతేకాదు పరమ పవిత్ర వస్తువైనటువంటి దానిని తీసుకొని పరమ పవిత్రులే కావాలి. ఏ విధంగా? అది ఎటువంటిది అంటే ఒక సాధుత్వం కలిగింది, పవిత్రీకరించుకున్నది, దాని యొక్క జీవన శైలి అనేది పవిత్రమైనది. ఆ పవిత్రమైనటువంటి వస్తువుని దానిని ఎవరైనా సరే తీసుకోవచ్చు. అంటే ఎవరైనా అంటే దానిని కోరేటువంటి వారు మాత్రమే. సంసార సాగరం అనేటువంటి నరకాన్ని వదిలివేయాలి అనుకునేటువంటి వారు మాత్రమే. ఏ యొక్క శరీరాల యొక్క రాకపోకలకు శాశ్వతంగా పరిష్కార మార్గాన్ని మరి వెతికేటువంటి వారు మాత్రమే వారు మాత్రమే ఇది తీసుకోవాలి. ఆ తీసుకున్నప్పుడు వారు దేన్నైతే తీసుకున్నారో వారు నిజంగా కూడా ఆ యొక్క జ్ఞాన మాత్రము చేత వారు పరమ పవిత్రులే అవుతారు. అంతేకాదు ఆ పరమ పవిత్రతను పొందాలి అనేటువంటి కోరిక కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క బోధ అనేటువంటిది ఇవ్వాలి. అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకి, సాధన చేయలేని వాళ్ళకి,
మరి తనకి శిష్యులను పెంచుకోవాలి అనేటువంటి కోరిక ఉంటే తప్ప, ఆ కోరిక ఉన్నప్పుడు ఆవలివాని యొక్క ఆర్తి, ఆవలివాని యొక్క జ్ఞాన ఆతృత, ఆవలివాని యొక్క సత్యాన్వేషణ గురించి వాడికి కలిగినటువంటిది, మరి దృశ్యమాన పదార్థాల యందు విరక్తి, ఇటువంటి విషయాలు ఏమీ కనుక్కోక చిట్ట చివరికి భౌతికమైనటువంటి విద్య కూడా లేక ఉన్నటువంటి వారికి ఈ విషయాన్ని గురించి అందించారు అంటే భక్తి లేకపోగా, విద్య తెలియక, జ్ఞానం తెలియక, ఏమీ తెలియక, దానివల్ల ఇహ సంబంధమైనటువంటి మూట ఏదో సంపాదిస్తాము అని భావించేటువంటి వారికి ఈ యొక్క పవిత్రమైన విషయాలను గురించి బోధించడం అనేటువంటిది ఎప్పటికీ చేయకూడదు. అది ఎవరికి చేయాలి అంటే తనను తాను తరింపజేసుకోవాలి అనే తీవ్రతరమైన లోక సంబంధమైన, దేహ సంబంధమైన విరక్తి కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ బోధ చేయాలి అని చెబుతూ, అటువంటి విద్య నిజంగా కూడా ఎలాగా అంటే సురక్షితమై ఉంటుంది. ఏది నిజమైన విద్య, అనుభవ సిద్ధి పొందినటువంటి విద్య ఈ యొక్క తాపత్రయాలను, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపత్రయాలు అనేటువంటి వాటిని నశింపజేసేటువంటి విద్య, మళ్ళీ కూడా ఈ జీవి దేహధారణ అనేటువంటిది శాశ్వతంగా ఆగిపోయేటువంటి విద్య అనేది ఏ విధంగా అంటే వాడు అనుభవ సిద్ధమైతే, వాడు ఆ విధంగా అనుసరించి వస్తే శ్రీ సద్గురువు దగ్గర తాను అటువంటి త్రికరణ సహితంగా త్రికరణ విధమైనటువంటి తను మన ధనాదులను సమర్పించి తను సమకూర్చుకున్నటువంటి శ్రీ గురుమూర్తి పెట్టినటువంటి జ్ఞాన దయాభిక్ష ద్వారా, తనకు వసగబడినటువంటి జ్ఞానము ద్వారా మరి తను ఇతరులకు ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. కానీ తనే అంతంత మాత్రంగా అహంకారాన్ని వదలకుండా తీసుకొని మరి తనే ఏదో గురునామ సార్థక అంటే ఇక్కడ నామధేయాలు అనేటువంటివి ఏ విధంగా అంటే నామధేయుడు వేరు, గురువు అవ్వడం వేరు. ఇక్కడ గురునామధేయుడు ఏ విధంగా నీకు ఉపదేశం ఏది గురుపట్ట అనేది నేను ఇస్తున్నాను, దీని ద్వారా నీవు తెలిసిన వాళ్ళకి నువ్వేదో బోధించుకోవాలన్నా బోధించుకో అని చెప్పేటువంటిది ఏంటి అంటే వాని ద్వారా గురువునికి మరి సుఖంగా లేదు. వాడిని వేరుపరచాలి అనేటువంటి భావన కలిగింది అంటే వాడిని ప్రవర్తన సరిగా లేదు. వాడిని వేరు చేయాలి అంటే ఆ విధమైనటువంటిది ఇచ్చి పంపించాడే కానీ వాడు సద్గురుడు అయ్యాడని కాదు. సద్గురువు అనేటువంటిది సత్తునందు నిలబడేటువంటి వాడు. అంతేకాని ప్రతి ఒక్కడూ కూడా ధర్మబద్ధమైనటువంటి కర్మాచరణ లేకుండా ఉండేటువంటి వాడు సద్గురుడేనా? శ్రీ సద్గురుమూర్తిని సంతుష్టి పరచలేనటువంటి వాడు సద్గురుడేనా? కనీసం తామసిక రాజసాలను చంపి సత్వగుణ ప్రధానుడు కూడా కానటువంటి వాడు గుణాతీతమైనటువంటి విషయాన్ని, విద్యను ఎలా అవపోసనబడతాడు? ఎటువంటి మరి అనుభవసారమైనటువంటి విషయాన్ని వాడు సమకూర్చుకుంటాడు? దేని ద్వారా వాడు మళ్ళీ ఆ విషయాన్ని ఇతరులకు బోధిస్తాడు? అందుకే అటువంటి పరమ పవిత్రులైన వారు ఎవడైతే చక్కగా వినగలుగుతాడో వాడు మాత్రమే చక్కగా మాట్లాడగలుగుతాడు. అంటే శ్రోతే వక్త అవుతాడు. అలాగే ఎవడైతే పరమ శిష్యుడై ఉంటాడో వాడు మాత్రమే పరమ గురుడై ఉంటాడు. అంటే ఆ గురుతరమైనటువంటి బాధ్యత, పెద్ద బాధ్యత, తనను అనుసరించి వచ్చినటువంటి వారిని, తనను ఆశ్రయించినటువంటి వారిని ఉద్ధరించగలిగినటువంటి సమర్థత ఆ గురువుకు ఉండాలి. ఆ గురువే తనను తాను ఉద్ధరించుకునే సమర్థత లేనప్పుడు ఇతరులను ఉద్ధరిస్తాను అంటే ఆ అనుసరించిన వాళ్ళ యొక్క దోషం, తన దోషం రెండింతలే అనేక జన్మలకు కారణమవుతుంది కదా అని చెబుతూ, ఈ విధంగా ఎలా ఉండాలి అంటే పరమ పవిత్రమైనటువంటి విషయాన్ని బోధించినప్పుడు అటువంటి విద్య సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు యావత్కాలము ఉంటుంది, అంటే శాశ్వతంగా ఉంటుంది. వాడు ఎంతకాలం ఉంటే అంత ఉంటుంది. ఎంత పంచితే శిష్యులకి, మరి పవిత్రమైన మనస్కులకి, ఈ యొక్క జ్ఞానాన్వేషణాధారులకి ఎంత పంచితే అంత వర్ధితమవుతుంది, ఇంకా అభివృద్ధి చెందుతుంది. లేకపోతే ఆ విద్య ఏ విధంగా అంటే సామాన్యమైనదిలాగానే కనిపిస్తుంది. ఎందుకు అంటే భౌతిక ఇహ సంబంధమైన లోకమునందు శరీర పోషణ కోసం చేసుకునేటువంటి ఈ యొక్క సామాజిక విద్యలు ఎటువంటివో అలాగనే కనబడుతుంది.
అంతేకాని ఒక భిన్నమైన పవిత్రమైన విషయంగా కనపడాలి అంటే ఆ బోధకుడు ఏ విధంగా ఉండాలి? వాడు పవిత్రుడై ఉండాలి. వాడు అంతకుముందు దీక్ష తీసుకోకమునుపు ఏ విధంగా ఉన్నాడో అటువంటి అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానవంతుడై జ్ఞానమునందు సుస్థిరుడై ఉన్నవాడు మాత్రమే పవిత్రమైనటువంటి దీక్షలు ఇవ్వగలడు. తాను కూడా అటువంటి జ్ఞాన దీక్ష యందు సుస్థిరంగా నిలవగలడు. అటువంటి వాడికి అంటే అటువంటి విద్య మాత్రమే సురక్షితంగా ఉంటుంది, యావత్కాలము ఉంటుంది. లేకపోతే ఆ విద్య ఏ విధంగా కనబడుతుంది? సామాన్యమైనదిలాగానే కనబడుతుంది. అంటే ఇక్కడ బ్రహ్మ విద్య అనేటువంటిది సామాన్యమైనదా అంటే కానే కాదు. సామాన్య విద్య అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఈ బ్రతుకును గడుపుకోవడానికి సమకూర్చుకునేటువంటి విద్యలాగా. ఎలాగంటే కోటికి విద్యలు నేర్చిన కూటికే సరిపోయే బ్రతుకు కుంభినిలోన నాటకదారుని గన్గొనుసా పాటి అదే బ్రహ్మ విద్య వడయంగదగున్. కోటికి విద్యలు నేర్చిన అంటే కోటాను కోట్లు విద్యలు నేర్చిన, ఎన్ని కోట్లు అంటే ఎన్ని విద్యలు నేర్చినా సరే మరి కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లుగానే ఇక్కడ ఎన్ని రకాల విద్యలను అభ్యసించినా కూడా అవన్నీ కూడా కూటికి సరిపోయే బ్రతుకు కుంభినిలోన. ఈ శరీరధారి అయిన తర్వాత తను బ్రతుకుని గడపడానికి, బ్రతుకుని అభివృద్ధి చేసుకోవడానికి, తన యొక్క పరివారాన్ని పోషించుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ మరి అది ఇంకా ఎన్ని రకాల విద్యలు నేర్చినా కూడా తనను తాను తరింపజేసుకోవడానికైతే పనికిరాదు. అలా చేయాలి అని ఉద్దేశం కలిగిన వాడికి, అలాంటి అభిప్రాయం పారమార్థికమైనటువంటి విషయాన్ని అనుసరించే పరమాత్మ తత్వాన్ని పొందాలి అనే అభిప్రాయం కలిగినటువంటి వాడికి వాడు ఎలా ఉంటాడు? నాటకధారుని గన్గొను పాటి అదే. ప్రతి ఒక్క దేహాలలో ఉన్నటువంటి సూత్రధారి ఏది? ఇప్పుడు మణులన్నీ కూడా మణుల బెజ్జాలలో, ఆ పూసల బెజ్జాలలో దారం ఉండకపోతే పూసలన్నీ ఒక వరుస మాలికలాగా ఎలాగ ఉండవో అలాగే ఈ జగత్తంతా వరుస క్రమంలో వస్తూ పోతూ అనేటువంటి స్థితిని కలిగి ఉన్నది. అంటే అనుస్యూతమైన, కంటికి కనబడనటువంటి, సర్వానికి ఆధారమైన సూత్రధారి నాటకదారుడు సర్వ శరీరాల యందు కూడా నిలయమై చైతన్య స్వరూపంలో ఉండేటువంటి ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో ఆ పరమాత్మ అనేది లేకపోతే ఈ జగత్తు అనేటువంటిది కనబడదు. ఈ జగత్తు అనేది లేదు. అంటే పరమాత్మ అనబడేటువంటి సూత్రానికి, దారానికి ఈ జగత్తు అనేది గుచ్చబడింది. అందుకని లోపల దారం కనబడకుండా మనులు మాత్రమే కనబడిన మనుల హారంలాగానే మరి ఈ జగత్తే కనబడుతుంది, కానీ జగత్తుకు ఆధారమైనటువంటి పరబ్రహ్మ వస్తువు అనేది కనబడదు. ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందాలి అంటే నాటకదారుని గన్గొను పాటి అదే. లోపల ఉండే నాటకదారుడు ఈ యొక్క శరీరాన్ని కదిలింపజేస్తూ శరీరాలు వచ్చిపోయేటువంటి స్థితులకు ఊనుకొని ఉండి వాటికి ఆశ్రయమై సదా కూడా మరి ఎల్లవేళలా కూడా దానికి ఆసరా అయి ఉన్నటువంటి ఏ పరమాత్మ తత్వం అయితే ఉన్నదో ఆ తత్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞాన సంబంధితమైనటువంటి విద్యను ఏ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహం ద్వారా పొందుతాడో అదే బ్రహ్మ విద్య అవుతుంది. అది బ్రహ్మ విద్య అని చెప్పడానికి సాధ్యమవుతుంది, కానీ ఇతరత్రా విద్యలు అనేటువంటివి కానే కావు అని తెలియజేస్తూ ఇప్పుడు చాలా రత్నాలు ఉన్నాయి. ఆ రత్నాలు అంటే ఇప్పుడు ఎన్ని రాళ్ళు ఉన్నాయి, అది ఆ రాళ్ళల్లో ఒక రత్నం ఉన్నది. ఆ రత్నము బాగా అనేక రాళ్ళు మెరుస్తూ ఉన్నాయి, ఇది కూడా మెరుస్తూ ఉంది, కానీ అది విలువైనది రత్నము అని దాని విలువ తెలియనటువంటి వారు దాన్ని ఏం చేస్తారు అంటే అన్ని రాళ్ళు ఇంట్లో అడ్డం ఎందుకు అనే ఆ రత్నం ఉన్నటువంటి దాన్ని కూడా తీసి బయట పారవేస్తారు. అదే మరి రాయనియే తలుస్తారు కదా, అది రత్నము, అది ఎంతో విలువైనది అని తెలిస్తే దాన్ని ఎందుకు వీధిలో వేస్తారు? వీధిలో వేయరు. అలాగే దాని యొక్క విలువ తెలిసినటువంటి వారు ఏం చేస్తారు? దాన్ని భద్రంగా ఉంచుకొని దాన్ని ఉపయోగపెట్టుకుంటారు.
అలాగనే ఇక్కడ మంత్రము అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుంది అంటే దాని యొక్క ధాత్వర్థాన్ని బట్టి గోప్యంగా ఉంచి రక్షించాలి అని మహా ఉపదేశం చేస్తూ దాని యొక్క ధాతువునందు అంటే మననము, దేన్ని మననం చేస్తున్నాం మనం, ఆ మననం చేసేటువంటిది మనల్ని రక్షిస్తుంది. దేని నుండి రక్షిస్తుంది? ఏ మాయ అయితే లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నదో అది దాని నుండి సంరక్షిస్తుంది. ఏదైతే సర్వము తానే ఆశ్రయమై ఉండి లేనట్లుగా కనబడుతుందో పరమాత్మ వస్తువు, దాని గురించి తెలియజేస్తుంది. అటువంటిదే ఈ యొక్క మంత్రము. ఆ మంత్రం యొక్క మననము అని చెబుతూ అటువంటి మంత్రాన్ని, దివ్యమైనటువంటి మంత్రాన్ని ఎల్లవేళలా కూడా తాను జపిస్తూ ధ్యానిస్తూ దానిని అతి గోప్యంగా చాలా రహస్యంగా ఉంచుకోవాలి అని చెబుతూ, అంత రహస్యంగా రక్షించదగినది ఎక్కడ పడితే అక్కడ నోటితో రామ రామ శివ శివ అని గుజ గునుగుతూ ఉండేటువంటి విషయాలు కానే కావు. అనుకునేది పెదవులతో గొనకుండా తన మనసులో అనుకోవచ్చు, రామరామ శివ శివ అని అనుకోవచ్చు, అది వేరు. కానీ ఇలా బయటికి నలుగురికి వినబడేటట్లు తులసిమాలలో తిప్పుతూ మరి నేను ఎంతో కూడా జపం చేస్తున్నాను అని తెలిసేటట్లు ఆ మంత్రాన్ని గుజమని ఇక పెదవులతో పలుకుతూ ఎవరన్నా చూసినప్పుడు మరి కాస్త ప్రకోపిస్తూ దాన్ని ఎక్కువ చేస్తూ ఉండేటువంటి స్థితి ఏమిటి అంటే అది తప్పు. దానివల్ల వాడు ఎటువంటి ఫలితాన్ని పొందలేడు. సరిగదా వాడి కలుషాత్మమైనటువంటి బుద్ధికి ఏమని వచ్చింది? ఆ వినేవాళ్ళు నన్నే వింటున్నారు, నా మంత్రమే వింటున్నారు, ఆ చూసేవాళ్ళు నేనెంత భక్తులను అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు. అందుకని నేను ఇంకా కూడా భక్తి అనే పూత పూసుకోవాలి, ఆ రంగు వేసుకోవాలి. భక్తి రంగు వేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు రంగు వేసి బయట ఆరేస్తే వర్షం వస్తే ఆ రంగు వెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు పూత పూసుకున్నది ఏదైనా వేడి తగిలితేనో నీరు తగిలితేనో హేమం అంటే శీతలమైనటువంటి మంచు తగిలితేనో అది కాస్త పోతుంది. పూత పూసినది ఎంతసేపు ఉంటుంది అంటే దాని యొక్క దోష సంబంధమైనది, అది నశించిపోయేటువంటి స్వభావం కలిగినది. కాబట్టి దానిని ఆ మంత్రం యొక్క ధాత్వర్థం ప్రకారంగా ఆ మంత్రాన్ని భద్రంగా ఉంచుకోవాలి. ఏ విధంగా అంటే రత్నం యొక్క విలువ తెలిసిన వాడు రత్నాన్ని ఇంట్లోనే పెట్టుకుంటాడు, రత్నం విలువ తెలియని వాడు మాత్రమే దీంట్లో అడ్డమని వీధిలో వేసినట్లుగానే మంత్రం కూడా రత్నం వంటిది. ఆ మంత్రం అనేటువంటిది తనకు తాను స్మరిస్తూ జపిస్తూ ధ్యానిస్తూ కీర్తిస్తూ ఆ మంత్రమే తను ఆ తద్రూపంగా మారాలి. అందుకే ఈ మాంసపిండం మంత్రపిండంగా మారుతుంది. అంటే ఈ మాంసము అస్థి రక్తము ఇటువంటి వాటితో చుట్టబడినటువంటి ఈ దేహము కాస్త మానసికమైనటువంటి మంత్రాన్ని మానసికంగా ఎవడు మననం చేస్తూ ఉంటాడో ఈ మాంసమయము అనేటువంటిది మాంసపిండం కాస్త మంత్రపిండంగా మారుతుంది. అంటే మంత్రస్వరూపంగా మారిపోతుంది. ఆ మారిపోయినప్పుడు ఇక దానిని తనకు తానే రక్షించుకోవాలి, తనకు తానే దానిని స్మరించుకోవాలి. ఈ విధంగానే తెలియజేస్తూ అంటే ఏ విధంగా శ్రీ గురుదేవుని యొక్క తత్వాన్ని పరమభక్తితో భద్రంగా ఉంచాలి. వారు బోధించినటువంటి మంత్రాన్ని పరమ పవిత్రంగా రహస్యంగా ఉంచుకొని దానిని మంత్రసిద్ధి పొందాలి అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ నతాస్మితే నాథ పదారవిందం బుద్ధీంద్రియ ప్రాణమనోవచోభిః యచ్చింత్యతే భావిత మా ఆత్మయుక్తౌ ముముక్షుభిః కర్మమయోపశాంతయే. అంటే ఇంకా కూడా రాబోయే ఏ విధంగా అంటే ఈ హృదయ కమలమునందు నిత్యము కూడా శ్రీ గురుపాదారవింద స్మరణం ఎట్టి ప్రయోజనాన్ని కలిగజేస్తుందో దానిని గురించి తెలియజేసుకుందాం. ఎలాగంటే హృదయ కమలము అంటే బ్రహ్మరంధ్ర స్థానమే కదా, ఇది అందరికీ తెలుసు. దానినే ఇంకొక పేరు కూడా అంటారు దహరాకాశము. ఆ దహరాకాశమునందు ఏముంటుంది అంటే శ్రీ గురుమూర్తి యొక్క నిలయమైనటువంటి ప్రదేశము. ఏ విధంగా మనకి 6 చక్రాలు అని చెప్తారు, సప్తలోకాలు అని చెప్తారు. మనకి ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా సత్యలోకమే ఆ యొక్క హృదయాకాశము.
ఆ హృదయాకాశాన్నే దహరాకాశము అని పిలుస్తాం. అదే పరిపూర్ణమైనటువంటి పరమ నివాసయోగ్యమైనటువంటి శ్రీ గురువు యొక్క నిలయం. ఆ నిలయమునందు శ్రీ గురు పాదార వింద స్మరణం ఎల్లవేళలా చేయాలి. ఎందుకు అంటే ఆధారము, స్వాధిష్టానము, మరి మణిపూరకము, ఆధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ అనేటువంటివి మరి ఈ ఆగ్నేయ తత్వాల వరకు కూడా 6 అంటే మనకి షట్చక్రాలు. ఆ పైన ఉన్నటువంటిది సహస్రార చక్రము. అంటే సహస్రారము అంటే 1000కు మిగుల ఎక్కువగా ఉండేటువంటిది. 1000 దళాలతో కూడి 1000 రేకుల పద్మమునందు ఎవరు అక్కడ పరివేష్టితుడై ఉన్నాడు అంటే సహస్రముని జనవందితంగా ఉన్నటువంటి శ్రీ గురు పరమాత్మ మాత్రమే అక్కడ పర్యవసిస్తూ ఉన్నాడు. ఆ పాదార విందాలను అంగుష్ట ప్రమాణములో ఉన్నటువంటి శ్రీ గురుమూర్తిని ఎల్లవేళలా కూడా స్మరణం చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి చెబుతూ మరి ఎలాగంటే, ఓ స్వామి, నీ యొక్క సర్వదా జ్ఞాన మకరంద స్రవంతి నిష్యందిత పదార విందాన్ని ముక్తిని కోరేటువంటి వారు సర్వకర్మరూపమైనటువంటి తాపత్రయాభేలమగు ఈ అజ్ఞానము యొక్క సమూలనాశనం కోసం స్వరూప జ్ఞానమునందు ఆత్మానుసంధానమందు కూడా పరబ్రహ్మ స్వరూపంగా భావించి నిరంతరము సంస్మరిస్తూ ఉన్నారు. ఎవరు చెప్తూ ఉన్నారు అంటే ఎల్లవేళలా కూడా ఆ సహస్రార కమలమునందు ధ్యాస పెట్టుకుని అప్పుడు ఆ కమలమునందు ఆసీనుడై ఉన్నటువంటి శ్రీ గురుమూర్తిని ఉద్దేశించి ఈ విధంగా సచ్చిష్యుడైనటువంటి పరమభక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తూ ఉంటాడు. ఓ స్వామి, నీ యొక్క సర్వదా అంటే ఎల్ల కాలముల యందు కూడా జ్ఞాన మకరంధ్ర స్రవంతి అంటే జ్ఞానము అనేటువంటి మకరంద స్రవము, ఏ విధంగా తేనె అనేటువంటిది అప్పుడొక చుక్క కారణం లేదు, ఒక స్రవంతి. దానికి ఎటువంటి మరి ఎలాగంటే ఇప్పుడు తైలధారలాగానే ఏ విధంగా పోస్తూ ఆగుతూ వచ్చేటువంటిది కాదు, నిత్య నూతన చైతన్య స్రవంతి. ఆ విధంగానే ఈ మకరంద స్రవంతి జ్ఞాన మకరంద స్రవంతి, జ్ఞానము అనేటువంటి తేనె జాలువారటం అనేటువంటిది కొనసాగుతూనే ఉన్నది. సాగేటప్పుడు ఆ యొక్క పదార విందాన్ని, మీ యొక్క పదాలను ఎవరైతే మరి కోరుతూ ఉంటారు అటువంటి వారి గురించి అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.